హాయ్ ఫ్రెండ్స్, ఈ బ్రహ్మాండం ఎంత విశాలమైందో మనందరికీ బాగా తెలుసు. అలాగే అదే బ్రహ్మాండంలో ఉన్న భూగ్రహం ఎంత విశాలమైందో కూడా మనకి తెలుసు. ఎప్పుడైనా రాత్రి సమయంలో మీ ఇంటిపైకి వెళ్లి విశాలమైన ఆకాశాన్ని చూడండి. అలా చేయడం వల్ల మన విశ్వం ఎంత పెద్దదో మీకు ఒక ఐడియా వస్తుంది. ఆకాశంలో మెరుస్తూ కనిపించే ప్రతి నక్షత్రం కూడా భూమి కంటే కొన్ని లక్షల రెట్లు పెద్దగా ఉంటుంది. ఈ పూర్తి విశ్వంలో మన భూమి ఎంత స్పేస్లో ఉందో అని ఇప్పుడు మీకు ఐడియా వచ్చే ఉంటుంది. ఈ పూర్తి బ్రహ్మాండంలో మన భూమి ఒక ఇసుక రేణువు లాంటిది. ఈ బ్రహ్మాండం ఎంత విశాలమైంది అంటే దీంట్లో గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీలు మరియు ఎన్నో స్పేస్ ఆబ్జెక్ట్స్ ఇమిడి ఉన్నాయి. రాత్రి సమయంలో ఆకాశాన్ని చూసినప్పుడు ఈ పూర్తి విశ్వంలో మన భూమి ఎడారిలో మొత్తంలో ఒక ఇసుక రేణువు అని మీకే అర్థమవుతుంది. ఒక సూర్యుడి లోపల 1.3 మిలియన్ భూగ్రహాలు సింపుల్గా ఇమిడిపోతాయి. అంటే 13 లక్షల భూగ్రహాలు కలిస్తే ఒక సూర్యుడు అని చెప్పొచ్చు. మన సోలార్ సిస్టంలో కేవలం ఒక సూర్యుడు మాత్రమే ఉన్నాడు. అలా అని సూర్యుడు అతిపెద్ద నక్షత్రం కాదు. సూర్యుడి కంటే ఎన్నో రెట్లు పెద్దగా ఉండే నక్షత్రాలు ఈ బ్రహ్మాండంలో ఉన్నాయి. మిల్కీవే గెలాక్సీలో 100 బిలియన్ల కంటే ఎక్కువ నక్షత్రాలున్నాయి. మన సోలార్ సిస్టమ్ కూడా ఈ మిల్కీవే గెలాక్సీలోనే ఉంది. అంటే మిల్కీవే గెలాక్సీలో సూర్యుడి పాత్ర ఎంత ఉంటుందో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. సైంటిస్టుల ప్రకారం మన విశ్వంలో 100 బిలియన్ల కంటే ఎక్కువ గెలాక్సీలు ఉన్నాయి. సైంటిస్టులకి మన విశ్వం గురించి కేవలం 5% మాత్రమే తెలుసు. ఈ రోజు వీడియోలో అంతరిక్షానికి సంబంధించిన కొన్ని మిస్టీరియస్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ పూర్తి బ్రహ్మాండంలో కేవలం 5% పదార్థాలు మాత్రమే సాధారణ మ్యాటర్తో తయారయ్యాయి. 2.5% డార్క్ మ్యాటర్ మరియు మిగతా 70% డార్క్ ఎనర్జీతో తయారయ్యాయి. అంటే యూనివర్స్లో ఉన్న 95% పదార్థాలు కనీసం మనకి కనిపించవు కూడా. ఒకవేళ మనం శనిగ్రహాన్ని నీటిలో ముంచగలిగితే అప్పుడు శనిగ్రహం నీటిలో మునిగిపోదు, తేలుతుంది. మన సోలార్ సిస్టంలో శనిగ్రహం 2వ అతిపెద్ద గ్రహం అవుతుంది. అయితే ఇది పూర్తిగా గ్యాస్తో తయారవడం వల్ల దీని డెన్సిటీ నీటి కంటే కూడా తక్కువగా ఉంటుంది. అందువల్లే శనిగ్రహాన్ని నీటిలో పెడితే ఒక పడవలాగా తేలుతుంది. సోలార్ సిస్టంలో ఉన్న కొన్ని గ్రహాల మీద మనం పెద్దగా కష్టపడకుండానే పల్టీలు కొట్టొచ్చు. మనం ఇప్పటికే చంద్రుడి మీద అడుగు పెట్టేశాం. రాబోయే కాలంలో మంగళ గ్రహానికి కూడా వెళ్ళబోతున్నాం. ఒకవేళ భూమి మీద మనం 1.5 అడుగులు గాల్లోకి ఎగరగలిగితే మంగళ గ్రహం మీద 3 అడుగులు, చంద్రుడి మీద 10 అడుగులు ఎగరొచ్చు. బృహస్పతి గ్రహం మీద అయితే అస్సలు ఎగరలేం. గాల్లోకి ఎగిరే ప్రక్రియ గురుత్వాకర్షణ శక్తి మీద ఆధారపడి ఉంటుంది. గ్రావిటీ ఎంత ఎక్కువగా ఉంటుంది అంటే గాల్లోకి ఎగిరే కెపాసిటీ అంతే తగ్గిపోతుంది. గ్రావిటీ ఎంత తక్కువగా ఉంటే అంత ఎక్కువగా గాల్లోకి ఎగరగలుగుతాం. ఐన్స్టీన్ ప్రకారం మనకి రాత్రి సమయంలో కనిపించే నక్షత్రాలు నిజానికి అక్కడ ఉండవు. అవి కొన్ని లక్షల సంవత్సరాల ముందు రిలీజ్ చేసిన లైట్ను మనం చూస్తున్నాం. ఆ లైట్ ఎన్నో లక్షల సంవత్సరాలు ప్రయాణించి మన కంటి వరకు చేరుతుంది. మనం ప్రస్తుతం ఆ లైట్ని చూస్తూ ఉంటాం. మనం చూస్తున్న సమయంలో ఆ నక్షత్రం అక్కడ ఉందో లేదో అనే విషయంపై మనకి ఎలాంటి అవగాహన ఉండదు. అంతరిక్షం నుంచి సూర్యుడు చూడ్డానికి తెలుపు రంగులో కనిపిస్తాడు, కానీ భూమి మీద నుంచి మాత్రం కొంచెం వేరుగా కనిపిస్తాడు. సూర్యుడికి తన చుట్టూ తాను ఒక పరిభ్రమణం చేయడానికి 25 నుంచి 30 రోజుల సమయం పడుతుంది. కానీ మన భూమికి మాత్రం కేవలం 24 గంటల సమయం మాత్రమే పడుతుంది. హలీ అనే తోకచుక్క 75 సంవత్సరాలకి ఒక్కసారి కనిపిస్తుంది. చివరిగా ఫిబ్రవరి 9, 1986లో కనిపించింది. జూలై 2061కి మళ్లీ కనిపించబోతోంది. ఒకవేళ అంతరిక్షంలో ఏవైనా 2 సేమ్ మ్యాటర్స్ను కలిపితే ఆ 2 అతుక్కుపోతాయి. ఆ ప్రక్రియని కోల్డ్ బెల్డింగ్ అని పిలుస్తారు. అంతరిక్షంలో గాలి లేకపోవడం వల్ల 2 మ్యాటర్స్ను కలిపినప్పుడు అక్కడ వాక్యూమ్ క్రియేట్ అవుతుంది. దాంతో ఆ 2 కూడా ఒకదానికొకటి పర్మనెంట్గా అతుక్కుపోతాయి. మొట్టమొదటిసారి అంతరిక్షంలో కోకోకోలా కూల్ డ్రింక్ను తాగడం జరిగింది. అలాగే ఆహారం కింద యాపిల్ పండును తినడం జరిగింది. చంద్రుడి మీద పడే అచ్చులు లేదా గుర్తులు ఎప్పటికీ చెరిగిపోవు, ఎందుకంటే చంద్రుడి మీద గాలి ఉండదు. చంద్రయాన్ 3 మిషన్ ద్వారా పంపిన రోవర్ చంద్రుడి మీద ల్యాండ్ అయి మన జాతీయ జెండాలో ఉండే అశోక చక్రాన్ని అలాగే ఇస్రో లోగోను ప్రింట్ చేసింది. చంద్రుడి సర్ఫేస్ మీద ఈ 2 గుర్తులు ఎప్పటికీ అలాగే ఉండిపోతాయి. భూమి నుండి మన కళ్ళతో దాదాపుగా 7 గెలాక్సీలను చూడొచ్చు. ఇప్పటి వరకు మనిషి పంపించిన అతిపెద్ద స్పేస్ మిషన్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అవుతుంది. అతి ఖరీదైన మిషన్ కూడా ISSఏ అవుతుంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ను అంతరిక్షంలోనే అసెంబుల్ చేశారు. అంతరిక్షంలో తిరుగుతున్న ISS భూమి మీద ఉన్న 90% జనాభాకి కనిపిస్తుంది. ISS వేగంగా కదిలే నక్షత్రంలా కనిపిస్తుంది. ఒకవేళ రాత్రి సమయంలో చూసినట్లయితే ప్రతి 2 గంటలకి ఒకసారి కనిపిస్తుంది. ISS కేవలం 92 నిమిషాల్లోనే భూమిని చుట్టి వస్తుంది. ప్రతి గంటకి దాదాపు 17,900 మైల్స్ వేగంతో ప్రయాణిస్తుంది. శని గ్రహం యొక్క ఉపగ్రహం అయిన టైటాన్ మీద న్యాచురల్ గ్యాసెస్తో నిండి ఉన్న మహాసముద్రాలున్నాయి. ఈ ఉపగ్రహం మీద భూమిలాగే నదులు కూడా ఉన్నాయి. మంగళ గ్రహం సర్ఫేస్ ఐరన్ ఆక్సైడ్తో తయారైంది. అందుకే ఈ గ్రహం ఎరుపు రంగులో కనిపిస్తుంది.
ఏదైనా స్పేస్ మిషన్ భూమి గ్రావిటీ నుంచి బయటపడాలి అంటే ప్రతి సెకండ్కి 27.33 కిలోమీటర్స్ వేగంతో ప్రయాణించాల్సి ఉంటుంది. సూర్యుడి తర్వాత భూమికి అతి దగ్గరగా ఉండే నక్షత్రం ప్రాక్సిమా సెంచురీ అవుతుంది. మంగళ గ్రహం మీద ఒలింపస్ మూన్ అనే పర్వతం మన పూర్తి సోలార్ సిస్టంలోనే అతి పెద్ద పర్వతం అవుతుంది. ఈ పర్వతం భూమి మీద ఉన్న మౌంట్ ఎవరెస్ట్ కంటే కూడా 3 రెట్లు పెద్దది. అంటే ఇది దాదాపుగా 24 కిలోమీటర్స్ ఎత్తు ఉంటుంది. న్యూట్రాన్ నక్షత్రాలు వేగం ఎంత ఎక్కువగా ఉంటుంది అంటే ఇవి కేవలం ఒక్క సెకండ్లోనే దాదాపుగా 500 రౌండ్లు తిరిగేస్తాయి. మన సోలార్ సిస్టంలో అత్యంత హాట్ ప్లానెట్ మెర్క్యూరీ అని చాలామంది అనుకోవచ్చు, ఎందుకంటే అది సూర్యుడికి దగ్గరగా ఉంటుంది కాబట్టి. కానీ అత్యంత హాట్ ప్లానెట్ వీనస్ అవుతుంది. వీనస్ వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది మరియు 3.5% నైట్రోజన్ గ్యాస్ ఉంటుంది. అందువల్లే వీనస్ అత్యంత హాట్ ప్లానెట్ అవుతుంది. ప్రతి 18 రోజులకు ఒకసారి మన మిల్కీవే గెలాక్సీలో ఒక కొత్త నక్షత్రం పుడుతుంది. అంటే ఇప్పటికీ కూడా బ్రహ్మాండం పెరుగుతూనే ఉంది. గెలాక్సీలలో ఎన్నో రకాలుంటాయి. వాటిలో 3 ప్రముఖమైనవి. 1 ఆండకర్, 2 సర్పిల్ మరియు 3 ఎనిమేట్. మన మిల్కీవే గెలాక్సీ సర్పిల్ ఆకారంలో ఉంటుంది. నెప్ట్యూన్ యొక్క ఉపగ్రహం టైటాన్ మరియు నెప్ట్యూన్ల వెనుక నుండి పరిభ్రమణం చేస్తుంది. పూర్తి సోలార్ సిస్టమ్ కేవలం ఈ ఒక్క ఉపగ్రహం మాత్రమే ఇలా చేస్తుంది. మిగతా ఉపగ్రహాలకి దీని దిశ విపరీతంగా ఉంటుంది. సోలార్ సిస్టంలో భూమి తర్వాత లైఫ్ పాసిబుల్ అయ్యే గ్రహంగా మంగళ గ్రహాన్ని చెప్పుకోవచ్చు. ఏదైనా ఒక నక్షత్రం బ్లాక్ హోల్ దగ్గరగా ప్రయాణిస్తే ఆ నక్షత్రం విచ్ఛిన్నం అయిపోవచ్చు. ఎందుకంటే బ్లాక్ హోల్ యొక్క గ్రావిటీ నక్షత్రాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తుంది. న్యూట్రాన్స్ నక్షత్రాల యొక్క డెన్సిటీ ఎంత ఎక్కువగా ఉంటుందంటే ఒక స్పూన్ న్యూట్రాన్ నక్షత్రాల యొక్క బరువు మన భూమి మీద జనాభా బరువు కంటే ఎక్కువగా ఉంటుంది. అంతరిక్షం నుంచి భూమి మీదకు తిరిగొచ్చే ఆస్ట్రోనాట్ దాదాపు 2 ఇంచుల వరకు పొడవు పెరుగుతారు. ఎందుకంటే స్పేస్లో గ్రావిటీ లేనందువల్ల ఎముకల మీద ఎలాంటి ఒత్తిడి ఉండదు. అందువల్ల ఎముకల మధ్య గ్యాప్ పెరుగుతుంది. యురేనస్ ప్లానెట్ యొక్క 27 ఉపగ్రహాలకి విలియం షేక్స్పియర్ మరియు అలెగ్జాండర్ పాప్ క్రియేట్ చేసిన పాత్రల యొక్క పేర్లు పెట్టడం జరిగింది. మెర్క్యూరీ మరియు వీనస్ గ్రహాలకి ఒక ఉపగ్రహం కూడా లేదు. రాత్రి సమయంలో భూమి కంటే కూడా వీనస్ ఎక్కువగా మెరుస్తుంది. అలాగే అత్యంత ఎక్కువగా మెరిసే నక్షత్రం సిరియస్ ఏ అవుతుంది. ఇది సూర్యుడి కంటే 25 రెట్లు ఎక్కువగా మెరుస్తుంది. ఇక ఆస్ట్రోనాట్ సూట్ తయారు చేయడానికి $1.5 కోట్ల ఖర్చు అవుతుంది. ప్రతి సంవత్సరం కూడా చంద్రుడు భూమి నుంచి 3.8 సెంటీమీటర్స్ దూరం వెళ్ళిపోతున్నాడు. కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాత ఈ దూరం చాలా ఎక్కువైపోతుంది. అలాగే దూరంగా వెళ్లే వేగం కూడా పెరుగుతుంది. దాంతో భూమి నుంచి చంద్రుడు చాలా చిన్నగా కనిపిస్తాడు. సోలార్ సిస్టంలో ఉన్న అన్ని గ్రహాల కంటే మెర్క్యూరీ చాలా వేగంగా సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. కేవలం 88 రోజుల్లోనే సూర్యుడి చుట్టూ ఒక రౌండ్ వేసేయగలదు. అలాగే సూర్యుడి నుంచి వచ్చే అధిక వేడిని ఆపడానికి మెర్క్యూరీ మీద ఎలాంటి వాతావరణం లేదు. పూర్తి సోలార్ సిస్టంలో వీనస్ ప్లానెట్ మీద ఎక్కువ అగ్నిపర్వతాలు ఉన్నాయి. భూమి మీద నదులు ప్రవహిస్తున్నట్లుగా వీనస్ మీద కూడా లావా ప్రవహిస్తుంది. స్పేస్లో ఎన్నో మిస్టీరియస్ గ్రహాలున్నాయి. పూర్తిగా డైమండ్తో తయారైన ఒక గ్రహాన్ని సైంటిస్టులు కనిపెట్టారు. దానికి 55 క్యాంగరీ ఈ అని పేరు పెట్టారు. ఈ గ్రహం భూమి నుంచి 40 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఎలాంటి సూట్ లేకుండా ఒక మనిషిని అంతరిక్షంలో వదిలేస్తే కేవలం 15 సెకండ్స్లోనే స్పృహ కోల్పోతాడు. 2 నిమిషాల్లోనే మరణిస్తాడు. భూమి బరువు చంద్రుడి కంటే 81 రెట్లు ఎక్కువగా ఉంటుంది. నెప్ట్యూన్కి సూర్యుడి చుట్టూ ఒక రౌండ్ తిరగడానికి 165 సంవత్సరాల సమయం పడుతుంది. అంతరిక్షంలో ఏడవడం కష్టం అవుతుంది, ఎందుకంటే కన్నీళ్లు కింద పడవు. అలాగే ఈల వేయడం కూడా సాధ్యం కాదు. చంద్రుడి యొక్క కాంతి నుంచి భూమిని చేరడానికి 1.3 సెకండ్స్ సమయం పడుతుంది. మరి అంతరిక్షానికి సంబంధించిన ఈ విశేషాలు మీకెలా అనిపించింది? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.